హాయ్ అండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని రవ్వలాడులు ఈజీగా 5 మినిట్స్లో అయిపోయేటట్లు ఈజీ ప్రాసెస్ మీకు చెప్తానండి ఎలాగ ఏంటి అనేసి. ఇదిగోండి, రవ్వని నేను నెయ్యిలో వేయించుకున్నానండి. స్మెల్ బాగా అంటే నెయ్యి స్మెల్ వచ్చేటట్లు వేయించుకున్నాను. నేను కొబ్బరికూర కూడా వేయించుకున్నానండి. వేపాను కొంచెం లైట్గా. పాలు మరగపెట్టుకొని ఉంచుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఉంచుకున్నాను నెయ్యిలోన. నెయ్యి అండి, నెయ్యి వేడి చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు 1 by 1 వేస్తానండి. ఇప్పుడు నూకంతా వేసుకోవడమేనండి. ఈజీగా అన్నీ మనం వేయించుకొని ఉంచుకుంటే 5 మినిట్స్లో రవ్వలాడు రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా కొబ్బరికూర, షుగర్ అండి, ఇలైచీ వేసి పౌడర్ చేసుకొని ఉంచానండి. అలా అయితేనే ఈ రవ్వలాడులకు బాగా పట్టి ఉండ చుట్టడానికి అవుతుందండి. స్వీట్కి సరిపడగా వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకుందాం. మొత్తం ఇదంతా కలిపేసుకొని అప్పుడు నెయ్యి వేయాలండి. నెయ్యి వేసుకొని పాలతో ఉండ చుట్టుకోవాలండి. మొత్తం కలిపేసుకున్నానండి. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం షుగరు తగులుతుంటే బాగుంటుంది. పౌడర్ చేసుకున్నాను కదా, కొంచెం లైట్గా వేసుకోరండి. స్వీట్ అయితే మాత్రం సరిపోయింది. ఇదిగోండి, నెయ్యి వేడి చేసుకున్నాను కదా, ఇది కొంచెం కలిపేసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. మొత్తం కలుపుకొని అప్పుడు పాలు వేసుకుని వంట చుట్టుకోవడం అండి. ఈజీగా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే 5 మినిట్స్లో వండి చుట్టేసుకోవచ్చు రవ్వలాడు. ఎప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకున్నాం అనుకోండి, మన ఓపిక బట్టండి. మనకి బయటని కొనుక్కన్నా ఇలా ఇంట్లో చేసుకొని హెల్తీగా తింటే మంచిది కదండి. మొత్తం మిక్సీ చేసి మొత్తం కలుపుకున్నానండి. మొత్తం నెయ్యి, కొబ్బరికూర, డ్రై ఫ్రూట్స్ మొత్తం కలుపుకున్నామండి. పంచదార మొత్తం నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇటువంటి పాలు కొద్దిగా వేసుకొని ఉండ చుట్టుకోవడమేనండి. ఏంటంటే ఉండ మనకి రావాలంటే కొంచెం పాలు వేసుకోవాలి. మరగపెట్టిన పాలు వేసుకుంటే మనకి ఏంటంటే ఉండ చుట్టడానికి అవుతుందండి. అంతా పాలు వేసుకోకుండా కొంచెం మనం ఉండ చుట్టుకునేటట్లు వేసుకున్నాం అనుకోండి, ఉండ మనకు కట్టేటట్లు అవుతుంది. మొత్తం పాలు మొత్తం వేసుకొని కలుపుకోకుండా ఇలా మనం ఎంతవరకు ఉండ చుట్టుకుంటామో అంతవరకు కలుపుకొని మళ్ళీ కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా. ఇదిగోండి, పాలు వేసుకున్నాను కదా, మొత్తం ఇది కలిపాను. ఉండ కొంచెం గట్టిగా ఒత్తుకొని చుట్టాలండి. రవ్వలాడుకి ఈడిపోతుంది. ఇదేంటి కొంచెం డ్రై అయిపోతే గట్టిపడిపోతుందండి. పంచదార పౌడర్ చేశాను కదా, ఇలా గట్టిగా కొంచెం ఒత్తుకొని రౌండ్గా చేసుకోవడమేనండి రవ్వలాడు. ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. ఇలా 1 by 1 చేసుకోవడమే. కొబ్బరి, ఈ నూక, డ్రై ఫ్రూట్స్, నెయ్యి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అన్నం తినగానే ఏదో ఒకటి స్వీట్ అడుగుతారండి. బయటని కొనుకన్నా ఇలా మన ఇంట్లో చేసి పెట్టుకొని పిల్లలకు పెడితే అంతకన్నా ఆనందం ఏమీ ఉండదండి. 1 by 1 ఉండలు చుట్టుకోవడమేనండి. ఇదిగోండి, ఉండలన్నీ చుట్టిస్తాను. ఇన్ని అయ్యాయండి. ఇదిగోండి, ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా నాకు మా పిల్లలకు నేనే చేసి పెడితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. బయట కొన్ని దీనికన్నా ఇలా హెల్తీగా నా చేతులతో నేను చేసి పెడితే ఇంకా ఆనందం అనిపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. టేస్ట్ అయితే మాత్రం చూస్తాను.
టేస్ట్ చూస్తా. సూపర్గా ఉందండి. పంచదార కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడు మా పిల్లలు తింటారు, ఇప్పుడు నేను తింటున్నానండి. ఓకేనండి, బాయ్ అండి.